హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ వీడియో చేయడానికి. యాక్చువల్లీ ఆన్లైన్లో ఏ బుద్ధి అయితే లేదు. ఇవాళ ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది, ప్రైవేట్ బుకింగ్ తీసుకున్నాను. సంగారెడ్డి అన్నట్టు మారేడుపల్లి నుంచి పికప్ చేసుకున్నాను. సంగారెడ్డి డ్రాప్ ఎంత 55 కిలోమీటర్స్ వస్తుంది డ్రాప్ డిస్టెన్స్. చాలా సిగ్నల్ దగ్గర ఉన్నాను ప్రస్తుతానికి, ప్యారడైస్ సిగ్నల్ దగ్గర. ముందట ఆగి చూపిస్తాను లోడ్ ఏముందో. అవి ఆయిల్ డ్రమ్ములు ఉన్నాయి, చిన్నవి అంటే 30 కిలోలవి 25 డబ్బాలు ఉన్నాయి అన్నట్టు. ఇక అదే తీసుకుపోతున్నాను. చలో ఇవాళ బ్లాగ్ ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాత్ర సబ్స్క్రైబ్. ఇది మన లోడ్ అన్నట్టు 25 డబ్బాలు ఉన్నాయి. ఇప్పుడే బిహెచ్ఎల్ క్రాస్ చేసిన అన్నట్టు. అక్కడ మొత్తం వీడియో తీయలే, మొత్తం ట్రాఫిక్ ఉన్నది. ఇప్పుడే బిహెచ్ఎల్ క్రాస్ అయిపోయినా. ఈ నుంచి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా బండి కొంచెం మెల్లగానే పోతున్నది, కొంచెం లోడ్ అట్లున్నది అన్నట్టు. పోతున్నది నార్మల్గానే, కాకపోతే బ్రేక్లే. ఇక బ్రేక్ వేస్తే ఆడ జితో బ్రేకులు మంచిగా ఉండే అన్నట్టు. ఇప్పుడు వచ్చే బండికి తెలియదు, కానీ ముందే అయితే అన్ని డ్రమ్ బ్రేకులు. కొంచెం అటు ఇటు అయితే లోడు బ్రేకులు పడ్డాయి. వాతావరణం మొత్తం చల్లగా ఉన్నది, వర్షం పడేటట్టే ఉన్నది. మన మెట్రోలకి ఏం కాదన్నట్టు వర్షం పడ్డా. డబ్బాలు ఉన్నాయి, ఒకటి బ్యాగ్ ఉన్నది, అది నానొద్దు, దాన్ని తీసి ముందట వేసేసిన. మిగతా వెనకాల ఉన్నాయి, అవి నాన్న ఏం కాదని చెప్పాడు. వర్షంతో మనకైతే ఏం ప్రాబ్లం లేదన్నట్టు. మనము స్ట్రేట్ కాదు, సారీ, ఈ లెఫ్ట్ తీసుకొని ఇట్లా పోయి ఆ రైట్కి పోవాలన్నట్టు. పైనుంచి జోగిపేట్ 31. ఎట్ల బండ్లు ఎన్ని రోజుల తర్వాత కనిపిస్తున్నాయి. చెరుకు అనుకుంటా. ఇక ఈ నుంచి సర్వీస్ రోడ్ తీసేసుకోవాలి. ఎంత 2 కిలోమీటర్ చూపెడుతుంది, 2.2. కంపెనీలో అయితే టైం మంచిగానే పడుతుంది అని చెప్పిండ్రు. ఏమో చూడాలి, ఏదైనా మేనేజ్ చేసి.
బ్రేకర్లు కూడా కనిపిస్తలేవు, చిన్న చిన్నగా ఉన్నాయి. గూగుల్ తల్లి ప్రకారం అయితే మనము వచ్చేసినట్టు. ఒక్క నిమిషంలో రైట్ సైడ్లో ఏదో ఉందంట. కొంచెం ముందు పోయి ఆగి చూద్దాం ఏడుందో. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది అదేనే. కరెక్ట్ ఈడనే అయిపోయింది. ఈ బోర్డు చూడకుండా ముందడికి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి ఆపోజిట్ సైడ్ నిలబడి ఒక్క నిమిషం సెక్యూరిటీలు ఒక్కొక్కసారి వీడియో తీయొద్దు అది ఇది అంటాడు. ఇది కంపెనీలో ఇంకా ఎంటర్ కూడా కాలేదు మనం. కంపెనీ గేట్ ముందట ఉన్నది, ఆడనే కూర్చొని ఉన్నాడు. ఇవన్నీ చెరుకు రైతులందరూ చెరుకు అట్లా తీసుకొని వాడికి వస్తే వీళ్ళు ఈ కంపెనీలో షుగర్ తయారు చేస్తారేమో. అది చూస్తున్నారు అంతా. చలో గేట్ దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు, ఎంట్రీ చేయించుకొని లోపలికి పోదాం. మనం మెటీరియల్ అయితే అన్లోడ్ అయిపోయింది. ఇవన్నీ లోపల పోతాయి అన్నట్టు, లారీలు లోపల పోతే వాళ్ళు షుగర్ తయారు చేస్తారు. దాంతో లోపల అలా లేదన్నట్టు. వీడియోలు ఫోటోలు తీసి మన ట్రిప్ అయితే అయిపోయింది. క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. 3000 కిరాయి, 3000. యాక్చువల్లీ 3000, అందుకే 200 వీళ్ళు అమాలిక అని కట్ చేసుకొని ఇస్తారు అన్నట్టు. అంటే మనకు వచ్చింది 2800. వా, వర్షం అయితే ఖతర్నాక్ స్టార్ట్ అయింది. పోయేటప్పుడు లేకుండే, డెలివరీ చేసి బయటికి వెళ్తుంటేనే స్టార్ట్ అయింది వర్షం. ఈడ నుంచి ఇట్లా లైన్ కట్టి వీళ్ళు ఇట్లా ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలన్నట్టు చెరుకు వాళ్ళు. మనది కెమికల్ కాబట్టి ఆ వేరే డోర్లకే అయిపోయింది. చాలా పెద్దగా ఉన్నది కంపెనీ. వర్షం స్టార్ట్ అయిపోయింది, జమాంచు. ఇక్కడ నుంచి అయితే స్పీడ్గా వెళ్ళిపోవాలి. మొత్తం ఊరు మొత్తం ఉన్నది. ఇక్కడ నుంచి అయితే అస్సలు ఛాన్సెస్ లేవు బుకింగ్ వచ్చేటి. ప్రాపర్ ఊరు. కానీ మంచిగా ఉన్నది చూడటానికి. అప్పటి నుంచి ఊరు ఊరు అంటున్నా. ఇది నేషనల్ హైవే. అదే చూస్తున్నా డాబాలు అవన్నీ ఎందుకునే. అది ఏం రోడ్డు? దిగ్లూరు హైదరాబాద్ రోడ్. ఇటు సైడ్ రాలేదు నేను ముందు. రైతులు పోతున్నారు చెరుకు ఖాళీ చేసి. ఓహో, మనం ఇటు లెఫ్ట్ పోవాలి. లైన్ కట్టి పోతున్నారు. మనం ఈ లెఫ్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఊరు లోపలికి పోతున్నారు.
హైదరాబాద్కి పోవాలంటే ఇది ఎక్కాలన్నట్టు. అవతలకి పోయి లెఫ్ట్ తీసుకొని దీని పైనకి రావాలి. కింద నుంచి రైట్ తీసుకుంటే పోదా, చూద్దాం. అరే లెఫ్ట్ తీసుకొని దీని పైనకి ఎక్కి దిగమంటున్నది. అటు పోయి రైట్ మరగానే డిస్టెన్స్ తగ్గిపోయింది 3 కిలోమీటర్లు. అప్పుడప్పుడు గూగుల్ కూడా ఉత్తగానే తిప్పుతుంటుంది ఇటు అటు. మనకు పని పాట లేదనుకుంటుందా లేకపోతే ఏం సంగతి. లెఫ్ట్ తీసుకొని అటేటో యూటర్న్ చేసి ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగమంటున్నది. ఈ రైట్ కొట్టగానే ఇటు వచ్చా. అరే రైట్ కొట్టగానే పైన నుంచి వెళ్ళిపోతుండే, ఇప్పుడు లెఫ్ట్ కొట్టాను కాబట్టి కింద నుంచి పోవాల్సి వస్తుంది. అరే 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 పాపం గూగుల్ కరెక్టే, నేనే రాంగ్. గమన పైన నుంచి వెళ్ళిపోతుండే నేను. ఇప్పుడు మొత్తం కింద నుంచి పోవాల్సి వస్తుంది. షెట్ చాలా అది సంగతి. అట్లా అన్ని ఫ్లైఓవర్లు ఎక్కుకుంటా పైన నుంచి వెళ్ళిపోతుండే అన్నట్టు. అట్లా పైన నుంచి వెళ్ళిపోతుండే గమ్మున. ఇప్పుడు అన్ని ఊర్లు నుంచి పోవాలి కింద నుంచి. పొలాలు చూడండి, పొలాలు. మళ్ళా రోడ్ ఎక్కుతున్నా. ఎక్కేది ఉండేనా, ఎక్కేది లేకుండేనా? పోనీ ఆ కింద నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోతే అయిపోతుండే. లెఫ్ట్ చూపెడుతున్నది. ఆ పైనుంచి ఇప్పుడు కింద లెఫ్ట్, కిందికి దిగినాక లెఫ్ట్ ఉంటుందా లేకపోతే దీని కింద నుంచే లెఫ్ట్ ఉండేనా? లెఫ్ట్ ఉన్నది. ఈ కాకైతే పోతున్నాడు ఆగున్నది, వెనకలకు వస్తున్నది. ఓరిని కింద నుంచే లెఫ్ట్ ఉండేది, ఇప్పుడు ఎటు తిప్పుతున్నా. పైనకి ఎక్కాల్సినప్పుడు కిందికి ఎక్కాల్సినప్పుడు మళ్ళీ పైనకి ఎక్కిన. అది గోల్గా తిప్పుతున్నది ఎటు. అటు పోవాల్సింది అనుకుంటా. ఏందో ఏమో, ఫస్ట్ అయితే ఆడ ఆగుదాం. ఈడాగి చూద్దాం ఏందో సంగతి. మళ్ళా సిటీలోకి ఎంటర్ అయిపోయినాను. వర్షం వదులుతూనే లేదు, ముసురు పడుతుంది.
కిరాయి రేట్లు ఏమో చాలా డౌన్ చేసేసారు ఆన్లైన్లో, కమిషన్ ఏమో పెంచేసారు. పొద్దున్న 30 కిలోమీటర్లకు బుకింగ్కి 555 వచ్చింది. మా వానికి 1000 రూపాయలు వచ్చేది 30 కిలోమీటర్లకు. క్యాన్సిల్ చేసేసాడు పోనని. నాకైతే ఆన్ చేయబుద్ధి అయితే లేదు ప్రస్తుతానికి. డమ్మీ టూల్ ప్లాజా. ఇంటి వరకు అయితే వచ్చేసినాను. ఇవాళ వ్లాగ్లో అయితే ఇంతే. మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. చాలా ట్రాఫిక్ ఉన్నది, దూల తీరిపోయింది ట్రాఫిక్కి. ఓకే మళ్ళా బాయ్.